సమాచారే లీలలు. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కర్ణాటక రాష్ట్రంలో హంపీకి దగ్గరలోని తుంగభద్ర నది ఒడ్డున గల ఆనెగొందెలో పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యపు ఆనవాళ్లు మనకు ఇక్కడ ఇప్పటికీ కనిపిస్తాయి. ఇక్కడే శ్రీరాముడు బాణంతో వాలిని సంహరించాడని చెబుతారు. అలాగే మధ్వులకు పరమ పవిత్రమైన నవ బృందావనం కూడా ఇక్కడే ఉంది. తుంగభద్ర నది మధ్య భాగంలో ఉన్న ఒక చిన్న రాతి ద్వీపంపై మధ్వ సాంప్రదాయంలోని ఆచార పురుషులవి 9 బృందావనాలు ఉన్నాయి. ఇది మధ్వుల కాశీ కనుక ఎక్కువ సంఖ్యలో మధ్వులు ఇక్కడకు వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. హౌస్పేట్ పట్టణంలో చింతామణి మఠం ఆధ్వర్యంలో అన్నపూర్ణ ఆలయం ఉంది. పరమాచార్య స్వామి వారి ఆదేశం ప్రకారం అన్నపూర్ణకు లడ్డూలతో అలంకారం చేశారు. మధ్యాహ్నం దాదాపు 2 గంటలప్పుడు హఠాత్తుగా మహాస్వామివారు వంట చేస్తున్న మండపాన్ని అత్యవసరంగా ఖాళీ చేయవలసిందిగా ఆదేశించారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. మొత్తంగా ఖాళీ చేసి అన్నపూర్ణ దేవాలయం పక్కకు మార్చమని చెప్పారు. ఆ వంటగదిలో ఒక పిల్లి, దాని పిల్లలు కూడా ఉన్నాయి. వాటిని కూడా బయటకు పంపండి అని ఆజ్ఞాపించారు. మండపం ఖాళీ చేసిన అరగంట లోపే కారణాంతరాల వల్ల మెల్లగా మొత్తం కూలిపోయింది. మహాస్వామివారు మనుషులనే కాదు పిల్లలతో సహా అక్కడ అందరినీ రక్షించారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. మరిన్ని కంచి పరమాచార్య లీలలు స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఒక లైక్ చేసి మా ఛానల్